ప్రభువునందు ప్రియులైన మీకందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతవరకు ఆదికాండము 7 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు మనం 8వ అధ్యాయం నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను 7వ అధ్యాయం తర్వాత వీడియోలు ఆపివేయాల్సి వచ్చింది. అందుకు నేను చింతిస్తున్నాను. మిమ్మల్ని కూడా క్షమాపణ వేడుకుంటున్నాను. ఆ ప్రభువును కూడా క్షమించమని అడుగుతున్నాను. మళ్ళీ మనం 8వ అధ్యాయం నుంచి పునః ప్రారంభిద్దాం. 8వ అధ్యాయానికి వచ్చేసరికి 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయిను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నోవాహుకు జలప్రలయం గురించి దేవుడు ముందటి అధ్యాయంలో ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత జలప్రలయం వచ్చింది. భూమి మీద ఉన్న సమస్త మనుషులు చచ్చిపోయారు. అయితే ఈ నీళ్ల మీద ఓడ తేలుతుంది కదా, అప్పుడు ఆ నీళ్లు తగ్గిపోవడానికి దేవుడు ఏం చేశాడంట, వాయువు వచ్చేటట్టుగా చేశాడంట. వాయువు విసిరినట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాయి. అగాధ జలంలో ఊటలను ఆకాశపు తూములను మూయబడిను. ఇక్కడ చూడండి, అగాధ జలంలో ఊటలు ఆకాశపు తూములు అంటున్నాడు. అంటే 2 రకాలు ఉన్నాయి. ఆకాశపు తూములు అంటే మన అందరికీ తెలిసిందే. అగాధ జలంలో ఊటలు అంటే ఏంటో మనకు తెలియదు. ఓకే. ఆకాశం నుండి కురిచిన ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు భూమి మీద నుండి క్రమక్రమంగా నీళ్లు తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, అంటే నీళ్లు తగ్గిపోవడానికి 150 రోజులు పట్టిందంట. 7వ నెల 17వ దినంన ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. అరారాతు కొండల మీద ఓడ నిలబడింది. అది ఇప్పటికీ కూడా సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. అరారాతు కొండ మీద ఆ ఓడ యొక్క అవశేషాలు ఇంకా ఉన్నట్టుగా రీసెంట్ గా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చూడండి, బైబిల్ ఎంత నిక్కచ్చిగా ఉందో, ఎంత పర్ఫెక్ట్ గా ఉందో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి. ఇప్పటికీ 2025 సంవత్సరానికి ఇప్పటికీ కూడా ఆ కొండల మీద ఓడ యొక్క అవశేషాలు ఉన్నాయి. మనకు చారిత్రక ఆధారాలు ఖచ్చితంగా చూపిస్తున్నాయి అన్నమాట. ఆ ఓడ అరారాత్ కొండల మీద నిలబడిందంట. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినంలో కొండల శిఖరములు కనబడెను. 4 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోగొచ్చాను. నోవాహు ఏం చేశాడంట, కాకిని బయటకు వదిలాడంట. అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. యాక్చువల్గా కాకిని బయట వదిలాడు. కాకి మళ్ళీ రివర్స్ రావాలి కదా, రాలేదంట. అది నీళ్లు తగ్గిపోయేంత వరకు అక్కడక్కడే తిరుగుతుందంట. అంటే ఇది ఒక రకంగా మనం కూడా ఆత్మీయ అర్థంగా తీసుకుంటే, దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడానికి మనం భూమి మీదకి వస్తే, మనం దేవుని పని నెరవేర్చి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ మనుషులు ఈ లోకాన్నే నిజం అనుకుని ఈ లోకం మాయలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి, లేదంటే పరలోకాన్ని మర్చిపోయి దేవుని యొక్క మాటలను కానీ, లేదంటే దేవుని యొక్క సన్నిధిని కానీ మర్చిపోయి లోకంలో తిరిగి లోకంలోనే ఉండిపోతున్నారు అనమాట. అంటే ఇటు నుంచి ఇటే నరకానికి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని సన్నిధికి చేరడానికి ఆలోచన లేకుండా పోయింది. ఈ కాకిలాగా అనమాట. కాకిని ఒక పని నిమిత్తం నోవాహు పంపించాడు, కానీ కాకి తిరిగి రావాలి కదా, రాలేదంట. ఏం చేసిందంట, అది ఓన్లీ నీళ్లు తగ్గిపో వరకు అటు ఇటు తిరుగుతూ ఉందంట. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్దు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చను. ఏం చేశాడంట, తర్వాత నల్ల పావురాన్ని విడిచాడంట. నల్ల పావురాన్ని విడిస్తే నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనక ఓడలో ఉన్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. చూసారా, కాకి అయితే తిరిగి రాలేదు, కానీ పావురం అయితే ఏం చేసిందంట, తిరిగి వచ్చిందంట. దాని కాలు నిలపడానికి మొత్తం ఎక్కడ చూసినా వాటర్ ఉన్నాయి. తిరిగి అలసిపోయింది. ఏం చేసిందంట, సాయంకాలానికి మళ్ళీ తిరిగి ఓడలోకి వచ్చిందంట. మరి కాకి ఆ పని చేయలేదు, చూసారా. కానీ పావురము ఎంత పర్టికులర్గా చేసింది అంటే, మనము కాకిలాగా ఉన్నామా, పావురంలాగా ఉన్నామా, దేవుని పని, దేవుని ఆజ్ఞలు నెరవేర్చి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళేవారిలాగా ఉన్నామా, దేవుని యొక్క పనిని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం నెరవేర్చి దేవునికి సంతోషపెట్టి దేవుని పని పూర్తి చేసేవారిలాగా ఉన్నామా, లేదంటే మన లోకమాయలో పడిపోయి మన పనులు చూసుకొని నరకానికి జారిపోయేవారిలాగా ఉన్నామా, ఒకసారి ఆలోచించుకోండి. దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొని 10వ వచనం. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురం ఒకటి ఓడలో నుండి వెలుపలికి విడిచాడు. మళ్ళీ 7 రోజులు ఆగి మళ్ళీ అదే నల్ల పావురాన్ని విడిచాడంట. సాయంకాలం అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసాను. 7 రోజుల తర్వాత వెళ్తే ఏమైందంట, ఆ పావురం మళ్ళీ తిరిగి వచ్చిందంట. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసిందంట, తుంచబడిన ఒలివ ఆకును తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చినందుకు ఓహో నీళ్లు తగ్గాయని నోవాహుకు అప్పుడు అర్థమైందంట. అతను ఇంకా మరి 7 దినం తాగి మళ్ళా ఒక 7 దినం లాగి ఆ పావురంను వెలుపలికి పోవిడ్చను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అంటే దానికి
ఫుడ్కు కావాల్సిన వనరులన్నీ సమకూరాయి, భూమి ఎండిపోయింది కాబట్టి అది మళ్ళీ తిరిగి రాలేదంట. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినంన నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. ఏం చేశాడంట? కప్పు తీసి చూస్తే నేల ఆరిపోయిందంట. 2వ నెల 27వ దినంన భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి ఆరిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు పర్టికులర్గా గమనించాల్సిన అంశము, నోవాహు ఎంత తగ్గించుకొని ఉన్నాడు, ఎంత దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు బయటికి రమ్మని చెప్పేంత వరకు నోవాహు ఓడలో నుంచి బయటికి రాలేదు. వర్షం తగ్గిపోయి ఎప్పుడో తగ్గిపోయింది. వర్షం తగ్గిన తర్వాత 150 దినాలు భూమి ఎండడానికి ఉంది. తర్వాత 3 వారాలు పావురాలను విడిచాడు. ఇన్ని రోజులైనా సరే దేవుని మాట కోసం నిలబడి ఉన్నాడు. దేవుడు బయటికి రండి అని చెప్పేంత వరకు నోవాహు ఓడలో నుంచి బయటికి రాలేదు. అంటే మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనల్ని దేవుడు హెచ్చించినా, మనల్ని దేవుడు తగ్గించినా, ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుని మాట ప్రకారమే మనం జీవించాలి. దేవుని ఆజ్ఞ లేకుండా, లేదంటే దేవుని సన్నిధి నుండి దూరంగా మనం ఎటువంటి పని చేయకూడదు. దేవుని ఆజ్ఞ ఇచ్చేంత వరకు, లేదంటే దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో దాని ప్రకారమే జీవించడానికి మనము ప్రయత్నించాలి. నోవాహు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా, ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు ఆజ్ఞించేంత వరకు ఓడలోనే ఉన్నాడు తప్ప బయటికి మాత్రం రాలేదు అదనమాట. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను బయటికి వచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారు? దేవుడు ఆజ్ఞించిన తర్వాత బయటకు వచ్చారు. ఓకే. ప్రతి భూజంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటకు వచ్చాను. ఏం చేశాయంటే ఇవన్నీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం బయటకు వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. తర్వాత నోవాహు ఏం చేశాడంట? వీటన్నిటిని తీసుకొని దహన బలిగా అర్పించాడంట. కొన్ని పశువులను, కొన్ని పక్షులను, పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పటికి పవిత్ర అపవిత్రం లేవు కదా. అంటే ఇది రాసింది మోసే కాబట్టి, మోసే రాసే కాలానికి పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని చదవాలి. అప్పటికి పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు ఏం లేవు నోవాహుకు ఉన్నప్పుడు. కాకపోతే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ మోసే రాస్తున్నాడు కాబట్టి మోసే ఆ విధంగా రాశాడనమాట. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి నేను మొదట భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరుల యొక్క హృదయాలోచన ఏంటంటే బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి చెడ్డది అని అన్నాడు తప్ప పుట్టుక నుండి చెడ్డది అని అనలేదు. బాల్యం నుండి చెడ్డది అంటే చిన్నప్పటి నుంచి చెడ్డదని తప్ప పుట్టుక నుంచి చెడ్డదని కాదు దాని యొక్క అర్థం. నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇక నువ్వు సమస్త జీవులను సంహరింపను. దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు అనమాట నోవాహుతో. ఏంటంటే, నేను ఇక ఇప్పుడు చంపినట్టుగా మనుషులను సంహరింపను, సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలంను కోతకాలంను శీతోష్ణమును వేసవి శీతకాలంలో రాత్రింబలు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. దేవుడు ఆయన హృదయంలో అనుకున్నాడంట, ఇంకెప్పటికీ నేను మనుషులను లయం చేయను, ఇంకెప్పటికీ కూడా భూమిని ఇట్లా నీళ్ళతో లయం చేయను అని చెప్పేసి దేవుడు తన మనసులో ఏం చేశాడు? ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేసుకున్నాడు అనమాట. ఇక్కడితో మనకు 8వ అధ్యాయం పూర్తయింది. ఫ్రెండ్స్, మీరు కనుక నాతో పాటు బైబిల్ యొక్క ఈ స్టడీని కంటిన్యూ చేయాలనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్లలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.